హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే ఇండియన్ హిస్టరీలోనే టాపిక్స్ అయితే మనం చెప్పుకుంటున్నాం కదండి. సో ఇండియన్ హిస్టరీలో భాగంగా నేను సింధు నాగరికత, వేద నాగరికత, అలాగే జైన మతము కంప్లీట్ చేస్తానండి. ఎవరైతే చూడలేదో ముందు వీడియోలు ఖచ్చితంగా చూడండి, ఓకేనా. సో ప్లేలిస్ట్లో కూడా ఉన్న ఇండియన్ జియోగ్రఫీకి, ఇండియన్ పాలిటీకి, అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించిన వీడియోలు ఎవరైతే చూడకపోతే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతాయండి. ప్లేలిస్ట్లో అయితే చెక్ చేయండి, చూడండి, ఓకేనా. సో బౌద్ధ మతం అయితే చెప్పుకుంటున్నాం కదండి ఇండియన్ హిస్టరీలో భాగంగా. సో బౌద్ధ మతంలో ఇది మరొక వీడియో అనమాట. అదేంటంటే బౌద్ధ మత వాస్తు నిర్మాణ శిల్ప సంపద బౌద్ధ కాలంలో ఎలా ఉందని మనం తెలుసుకుందాం ఈరోజు, ఓకేనా. సో వాస్తు నిర్మాణ పద్ధతిని అయితే మొదటగా ప్రవేశపెట్టింది భారతదేశంలో అయితే బౌద్ధులేనండి, ఓకేనా. సో దీన్ని వివరించిన గ్రంథం ఏంటంటే మహాపరిని భావసూత్తం అనమాట, ఓకేనా. సో వీరి కాలంలో ఏంటంటే మహారాష్ట్రలోని అజంతా, ఎల్లోరా గుహలు, అలాగే మధ్యప్రదేశ్లోని ఖజురాహోలో కనిపిస్తాయి అన్నమాట. వీరి ప్రధాన నిర్మాణాలు అనమాట స్తూపాలు, ఓకేనా. స్తూపాలు ఒక వేదికపై నిర్మించిన అర్ధగోళాకార నిర్మాణమే స్తూపం అండి. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఆకారం అయితే గుమ్మటం ఆకారంలో ఉంటుంది. సో వీటిని బౌద్ధ మత అస్థికలపై నిర్మిస్తారనమాట. అంటే ఎముకలు, జుట్టు, ఓకేనా, దంతము వాటిపై నిర్మిస్తారనమాట. సో గుమ్మటాన్ని విశ్వంగా భావిస్తే మధ్యలో ఉండే భాగాన్ని, స్తంభాన్ని భూమిని, స్వర్గాన్ని కలిపే వారధిగా అయితే భావిస్తారండి ఈ బౌద్ధులు అనేవాళ్ళు, ఓకేనా. సో బౌద్ధ సన్యాసులు వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ ఏంటంటే ఈ స్తూపాల్లో రకాలు ఉన్నాయండి. సో ఆ స్తూపాల్లో రకాలంటే మనం తెలుసుకుందాం. ఫస్ట్ ధాతు గర్భ స్తూపాలు అంటే ఏంటి? బుద్ధుని యొక్క లేదా సన్యాసుల అస్థికలపై నిర్మించబడేవే ధాతు గర్భ స్తూపాలు అనమాట, ఓకేనా. సో ఉద్దేశిక స్తూపాలు రెండు ఏంటంటే బుద్ధుని యొక్క భావాలను వెల్లడించడానికి నిర్మించినవి అనమాట ఉద్దేశిక స్తూపాలు అనేవి. అలాగే పారిభోజిక స్తూపాలు అంటే బౌద్ధ మత సన్యాసులు వాడిన వస్తువులపై నిర్మించబడినవే ఈ పారిభోజిక స్తూపాలు అనమాట. సో ఈ స్తూపాల నిర్మాణాలకు చెక్క, ఇటుక, మట్టి, రాయినైతే వాడారనమాట ఈ నిర్మాణంలో. సో ఈ స్తూపాల్లో ప్రపంచంలో అతిపెద్ద స్తూపం ఏంటి? బారోబుదూర్ స్తూపం అనమాట. ఇది ఎక్కడ ఉంది? ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉంది. వెరీ ఇంపార్టెంట్, ప్రపంచంలోనే అతిపెద్ద స్తూపం ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉంది, బోరోబుదూర్, ఓకేనా. సో అయితే భారతదేశంలో పెద్ద స్తూపం ఏంటి? సాంచి స్తూపం అనమాట. ఇది ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. అయితే భారతదేశంలో ముఖ్య స్తూపం ఏంటి? సారనాథ్ స్తూపం, ఇది ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. సో భారతదేశంలో అతి ప్రాచీనమైన స్తూపం ఏది? విప్రవాహ స్తూపం అనమాట, ఓకేనా. ఇది ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. సో ఏపీలో పెద్దది ఏంటి మరియు ముఖ్యమైనది ఏంటి స్తూపం అంటే అమరావతి స్తూపం అనమాట. ఏపీలోని గుంటూరులో ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏపీలో అతి ప్రాచీనమైనది ఏంటంటే బట్టిప్రోలు అండి. సో ఇది కూడా ఏపీలోనే కృష్ణా జిల్లాలో ఉందన్నమాట. అలాగే తెలంగాణలో పెద్దది ప్రాచీనమైనది అయితే మాత్రం నేలకొండపల్లి అండి, ఓకేనా, ఫణిగిరి దగ్గర. తర్వాత చైత్యాలండి. చైత్యాలు అంటే ఏమో కాదు, చైత్యాలు అంటే బౌద్ధ మత సన్యాసులు ప్రార్థించే మందిరాలు అనమాట. ప్రార్థన మందిరాలని చైత్యాలు అంటారు, వెరీ ఇంపార్టెంట్. బౌద్ధ సన్యాసులు ప్రార్థనా మందిరాలని ఏమంటారు అని అడుగుతారు బిట్స్లో. సో ఏమంటారు? చైత్యాలు అంటారు, ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఏంటంటే గుంటుపల్లి బౌద్ధం, ఆంధ్రప్రదేశ్లో. సో వీటికి చెక్క, మట్టి, రాయి వాడారనమాట, ఓకేనా. ఇనుము వాడలేదనమాట వీటిల్లోనే. సో అతి ప్రాచీనమైన చైత్యాన్ని 2100 సంవత్సరాల క్రితం అయితే మహారాష్ట్రలోని కార్యాలు అయితే గుర్తించారండి, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే విహారాలు. విహారాలు అంటే ఏంటి? బౌద్ధ మత సన్యాసుల విశ్రాంత మందిరాలను విహారాలు అంటారు, వెరీ ఇంపార్టెంట్. విహారాలు అంటే ఏంటంటే బౌద్ధ మత సన్యాసుల విశ్రాంతి మందిరాలు అనమాట విహారాలు అంటే. సో వీటికి ఇటుక, రాయినైతే వాడారనమాట వీటి నిర్మాణంలో. అలాగే ఆరామం. ఆరామం అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రాంతంలో ఒక స్తూపం కానీ, ఒక చైత్యం కానీ, అంటే ఒక స్తూపం, ఒక చైత్యం, ఒక విహారం, ఒక విద్యాలయం అన్నీ కలిపి నిర్మించబడే ఆ ప్రదేశాన్ని ఆరామం అంటారనమాట. అన్నీ ఉంటాయి అనమాట, దాన్ని ఆరామం అంటారనమాట. అతి ముఖ్యమైన ఆరామం ఎక్కడ ఉంది? నందలూరు అనమాట, కడప, ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. అయితే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ బౌద్ధ మత గ్రంథాలు ఏంటో తెలుసుకుందామండి. సో శిల్పాధికారం అండి, ఇది ఇలంగో అడిగల్ తమిళ భాషలో రచించాడు. అలాగే మణిమేకలై, సుత్తలై సత్తనార్ అనమాట, తమిళ భాషలో రచించాడు. అలాగే లలితా విస్తార, అలాగే వైపుణ్య సూత్రం, ఓకేనా, వైఫల్య సూత్రం, అలాగే వజ్రాచేది, అలాగే సుదర్శన పుండరీక, అలాగే సుఖావతి వ్యూహం, అలాగే న్యాయబిందు. దీన్ని ధర్మకీర్తి రచించారండి, కాంట్ ఆఫ్ ఇండియా అంటారనమాట తన్ని, ఓకే. ప్రమాణ సముచ్చయం, దీన్ని దిజ్ఞాగుడు రచించాడు, తొలి తార్కిక వ్యాఖ్య అనమాట.
అలాగే మిలింద పనహ, సో నాగసేన రచించాడు. ఓకేనా. మెనాండర్ సేనన్ అనమాట ఈ నాగసేన అనేవాడు. ఇండో గ్రీకు పాలి భాషలో అనమాట. ఓకే. శతశతక దీన్ని ఆర్యధర్ముడు రచించాడు. అలాగే అభిధమ్మ కోశం దీన్ని ఓషబంధుడు రచించాడు. అలాగే మూల మాధ్యమిక శృతిని బౌద్ధ మతంకి సంబంధించిన గ్రంథం అనమాట. అలాగే సాంఖ్యాయన గర్భ గ్రంథం అనమాట. సో ఇవన్నీ బౌద్ధ మత గ్రంథాలు అనమాట. సో నెక్స్ట్ ఇది సో దీంతో మన బౌద్ధ మతం అనే చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా. సో నెక్స్ట్ మనం మౌర్య సామ్రాజ్యం అనే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇటువంటి మీకు యూస్ఫుల్ వీడియోస్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రతి టాపిక్ని నేనైతే చేస్తూ వస్తాను. ఓకేనా అండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం మౌర్య సామ్రాజ్యం అయితే మొదలు పెడదాం. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.